పాలిచ్చే సామర్థ్యత బట్టి కూడా పశువుల్లో దానా ఇచ్చే నిష్పత్తిలో తేడా ఉంటుంది. పచ్చి మేత పుష్కలంగా లభించినట్లయితే 5 నుంచి 6 లీటర్ల పాలు ఇచ్చే పశువుకు 1:3 నిష్పత్తిలో ధాన్యపు జాతి గడ్డి ఇవ్వాలి. అంటే ఈ పోషక విలువలు బట్టి, అదేవిధంగా అది ఇచ్చే ఉత్పత్తి బట్టి ఆ ప్రకారం మాత్రమే మేత ఇస్తే బాగుంటుంది. 4 లీటర్ల పాలు ఇచ్చే పశువుకు సాధారణంగా 4-5 కిలోల ఎండుగడ్డి, 1 నుంచి 1.5 కిలోల దానా మిశ్రమం సరిపోతుంది. 2 లీటర్ల వరకు పాలు ఇచ్చే పశువులకి ఈ 4-5 కిలోల ఎండుగడ్డి సరిపోతుంది, లేదా 1 కిలో వరకు దానా ఇస్తే సరిపోతుంది. కానీ అదనపు ఉంటాయి, ఇవి కూడా మనం పశువుల దానాలో వాడుకోవచ్చు అనమాట. సుమారు 10% వరకు ఈ పొట్టులన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇవి కాక ఖనిజ లోహాల మిశ్రమం తప్పనిసరిగా ప్రతి 100 కిలోలకి 2 కిలోలు, అలాగే ఉప్పు ప్రతి 100 కిలోలకి 1 కిలో తప్పనిసరిగా మనం కలుపుకోవాలన్నమాట. అంటే రైతు వారి వారి ప్రదేశాల్లో సీజన్లో దొరికేటటువంటి తక్కువ రేటుతో దొరికేటటువంటి ఈ పదార్థాలని ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి దాణాలో సాధారణంగా కనీసం 16 నుంచి 17% వరకు మరి మాంసకృతులు ఉంటాయి. అట్లానే సుమారు 70% జీర్ణయోగ్య పదార్థాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఈ దాణా చాలా నాణ్యంగా ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.